మీకు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను హ్యూమర్లో, దీనికన్నా నేనైతే నా లైఫ్లో పరిటాల రవిని చంపేశారు అనంతపూర్లో. నేను చాలామందిని కలిశాను. పరిటాల రవి మన రథచేత్ర చూస్తున్నప్పుడు, సినిమా తీస్తున్నప్పుడు ఒక పర్టికులర్ మనిషి అక్కడ ఉన్నాడు, ఏ స్పాట్లో ఉన్నాడు పరిటాల రవి గారిని షూట్ చేసినప్పుడు. నేను అతను అడిగా, ఏం జరిగిందని ఎగ్జాక్ట్గా నాకు చెప్పండి అడిగాను. ఏం లేదండి, భోజనాలు అయిపోయినాయండి, నేను అరటిపండు తింటా అలా వస్తున్నానండి బయటికి, సడన్గా టపాసులు పేలియండి. నేను ఏంటి ఇప్పుడు టపాసులు పేలుస్తున్నారేంటి, ఇది ఇక్కడ కాంపౌండ్లో, ఆఫీస్ కాంపౌండ్లో అనుకుంటే సడన్గా నాకు ఫైరింగ్ జరుగుతుంది అని ఎవరు అరిశారండి. దాంతో నాకు అర్థమైంది గన్స్ పేలుస్తున్నారు అని అర్థమయ్యి పక్కన నేను కింద పడుకొని కళ్ళు మూసుకున్నాను. తర్వాత నేను ఏం చూడలేదండి. ఇప్పుడు ఆడి పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చేయాలంటే మొత్తం సినిమా చీకటిగా ఉంటుంది. ఓకే, కాదు ఇంకా అవ్వాల, కాదు ఇప్పుడు ఇంకా అవ్వాల, ఇప్పుడు చెప్తాను. ఇంకా కళ్ళు మూసేసుకుని చప్పుళ్ళు వస్తున్నాయి, ఏదో ఎవరో అరుస్తున్నారు అది అని అరుస్తూ మెల్లగా ఒక కన్ను తెరిచాడు. కన్ను తెరిస్తే మొద్దు సీను ఉన్నాడు అక్కడ నుంచి. మొద్దు సీను తను చూశాడు, చూడగా మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ కళ్ళు మూసుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత మళ్ళీ గన్ షాట్స్ టక్ టక్ అని మళ్ళీ కొట్టాడు. సో నేను ఇంకా బతుకున్నానని తెలిసిపోయి నన్ను షూట్ చేసాడు అనుకుని కానీ నొప్పి రావట్లా ఎక్కడ. ఈ నొప్పి ఎందుకు రావట్లేదు, నన్ను షూట్ చేసినా గురి తప్పిందా, లేకపోతే బుల్లెట్ తగలగానే నొప్పి అయ్యేదేమో, తర్వాత వేస్తుందేమో. ఎందుకంటే నాకు ఇప్పుడు బుల్లెట్ తగలలేదండి, నాకైతే తెలుస్తుంది బుల్లెట్ తగలగానే ఎలా ఉంటుందో అని. ఇదా అదా అని వేరియస్ థింగ్ ఆలోచిస్తే కళ్ళు మూసుకున్నాడు, కళ్ళు తెరవాల. ఇప్పుడు ఫైనల్గా ఇంకొక కొంచెంసేపు చాలామంది అరుపులు అనిపోయి మళ్ళీ కళ్ళు తెరిచేపటికి ఆడ వెళ్ళిపోయాడు మొద్దు సీన్ అనేవాడు. ఈయనప్పుడు లేచాడు. దెన్ ఈ సా పరిటాల రవిస్ బాడీ. ఇంతకన్నా కామెడీ సీన్ ఎక్కడ చూసారు మీరు లైఫ్లో ఎప్పుడైనా? కానీ ఆడు కామెడీ చేయట్లా, ఆడు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అది. కానీ ఇప్పుడు వినడానికి కాదు, బెస్ట్ థింగ్ అదే. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సినిమా కానీ నాకు అన్నిటికన్నా మొద్దు సీను కనపడగానే మళ్ళీ కళ్ళు మూసుకొని 2 గన్ షాట్స్ వచ్చిన తర్వాత నాకు తగిలిందేమో, నాకు నొప్పెట్టలేదు, నేను ఇంకా బతుకున్నానని తెలిసిపోయిందండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతన్ని ఎందుకు షూట్ చేస్తాడో తెలియదు, అంత కన్ఫ్యూజన్ కదా బేసిక్గా. అంతే కదా, ఆడు వచ్చినోడు ఎవరిని చంపడానికి వచ్చాడు, ఎందుకు చంపుతున్నాడు ఏం తెలియదు ఆ టైంలో. అంటే కళ్ళు మూసుకొని ఆలోచించడం, ఎందుకు నాకు తగలలేదు, గురి తప్పిందా బుల్లెట్, మళ్ళీ షూట్ చేస్తాడా, లేకపోతే బుల్లెట్ తగిలితే ఎక్కువసేపు అయ్యాక నొప్పి వస్తుందా, ముందు అయ్యిదా, ఇలా ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. డార్కెస్ట్ ప్లేసెస్లో మ్యాక్సిమం హ్యూమర్ ఉంటుంది. మీరు అదే పోలీసుల ఎపిసోడ్లో చెప్పిన సో ఇప్పుడు రామోయిజం చూసి చాలామంది జీవితానికి అన్వయం చేసుకుంటున్నారు బోల్డ్ అని ఫిలాసఫీలు. కాబట్టి హ్యూమర్ ఆఫ్ లైఫ్ డార్కెస్ట్ సిచ్యువేషన్స్లో బయటకు వచ్చాక తర్వాత ఎప్పుడు నవ్వు వస్తుంది. ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నవ్వుకోవాలా, బాధపడాలా, ఎడవాలా, ఏదొస్తే అది ఫీల్ అవ్వాలా? సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఐ ఫీల్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫీల్ ద హ్యూమర్, ఎందుకంటే ఆన్గోయింగ్ సిచ్యువేషన్, ఇట్స్ అన్ ఆన్గోయింగ్ సిచ్యువేషన్. అండ్ ఐ ఫీల్ మనం ఎన్నాక అది తెలిసిన తర్వాత దాన్ని చూడటానికి ఉన్న డిఫరెన్స్ వెన్ యూర్ యాక్చువల్లీ ఇన్ దట్ యూనో. ఎందుకంటే అక్కడ మీకు ఉన్న చోట మీ ఫోకస్ అంతా జరిగిన దాని మీద ఉంటుంది, కానీ ఇట్ కాంట్ బి అదర్వైజ్. కరెక్ట్. And it shouldn't be otherwise also. I don't know. Yeah, it shouldn't be otherwise. So humor is something you use it as a later part to understand it more better. Laugh at your mistakes. Yeah. Laugh at what happened. Yeah. దీనికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ నా దృష్టిలో డాక్టర్ స్ట్రేంజ్లో. డాక్టర్ స్ట్రేంజ్లో దట్ స్టాన్లీ క్యూబ్రిక్ ఫిల్మ్. Right. అవుట్ స్టాండింగ్ ఫిల్మ్ అది. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. అంటే 1960s తీసిన సినిమా అది. ఈవెన్ నౌ ఇట్ వర్క్స్ లైక్ మ్యాజిక్. ముగించేలోపు 1-2 ప్రశ్నలు. మామూలుగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అమ్మాయిలకి ఎక్కువ ఉంటుందా, అబ్బాయిలకి ఎక్కువ ఉంటుందా? అమ్మాయిలకి ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటా, బట్ మీరేమనుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ వెరీ షూర్, ఇట్స్ వెరీ జెండర్ కనెక్టెడ్, బట్ నౌ దట్ యూ సెడ్ ఇట్ ఐ ఫౌండ్ ఇట్ మోర్ ఇన్ గర్ల్స్ యాక్చువల్లీ. సెన్స్ ఆఫ్ హ్యూమర్ యాక్చువల్లీ, యా. అంటే ఇది గర్ల్స్ అంటే మామూలుగా ఐఎమ్ నాట్ కాన్షియస్లీ అండర్స్టాండింగ్ వై ఇట్ షుడ్ బి దట్, బట్ ఐ థింక్ ఇట్స్ మోర్. ఇట్ ఈస్ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్లో.
హ్యావింగ్ సెడ్ దట్ ద గ్రేటెస్ట్ కామిక్స్ ఇన్ అమెరికా ఐ డోంట్ థింక్ ఈజ్ వన్ సింగిల్ ఉమెన్. మళ్ళీ అది కూడా ఉంది. ఈవెన్ మీ ఫిల్మ్స్ బ్యాలెన్స్ చేస్తారన్నమాట. ఫీమేల్ కామెడియన్స్ ఐ డౌట్ దేర్ మెనీ. మనకి రాజుబాబు, ర్యాలింగి ఇలాంటి ఉన్నట్టు ఫీమేల్ కామెడియన్స్ నాట్ సో మచ్. శ్రీలక్ష్మి, కోవై సరళ, బట్ దే వర్ నాట్ యాజ్ బిగ్ యాజ్. దట్స్ బికాజ్ it's not a patriarchal. Possible. But now that you said that, I think this will encourage a lot of ఇప్పుడు girls to laugh. అంటే నేను నాకు యాక్చువల్గా నాట్ దట్ ఐ నో మెనీ గర్ల్స్. వన్ గర్ల్ ఐమ్ ఇంటరాక్టింగ్ విత్ దీస్ డేస్, జస్ట్ ఐ నెవర్ మెట్ హర్, ఐ నెవర్ saw her. She's got a fantastic sense of humor. And many times I actually burst out laughing to see her message. Yeah. Only ఆ అమ్మాయి గుర్తొచ్చినందుకే నేను ఐఎమ్ సడన్లీ లీనింగ్ టువర్డ్స్ మేబీ విమెన్ హ్యావ్ మోర్ అనేది. మోర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. యా. ఏదైనా అంటే బాధ కలిగించే విషయం ఏంటంటే మీకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదన్నారు మీరు, అయన్ రాండ్ అండ్ పవన్ కళ్యాణ్. యా. నవ్వటానికి, తనలో తను నవ్వటానికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండటానికి చాలా తేడా ఉంది. బట్ మీరు ఇచ్చిన ఈ ఎపిసోడ్స్, ఈ అనెక్డోట్స్తో బహుశా చూసిన వాళ్ళు మేమైతే పగలబడి మా క్రూ అంతా యూ హ్యావ్ రియలీ లాఫింగ్ క్లబ్కి వెళ్ళారు ఎప్పుడైనా? చూసారా? అంత ఆర్టిఫిషియల్ థింగ్ ఐ కాంట్ అండర్స్టాండ్ ఇట్. అది నాకు అసలు అదొక థెరపీ కింద యూజ్ చేస్తారని దట్స్ వాట్ దే సే. పొద్దున పూట 6కి చక్కగా మీరు ఎప్పుడైనా విజువల్స్ చూసాను. మీరు ఎలాగో అర్లీగా లేస్తారు కాబట్టి 6కి నాంపల్లి పబ్లిక్ గార్డెన్కి వచ్చేస్తారు. నో అలాంటి పిచ్చి పనులు చేయను. కాదు, వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది చెప్పరా ప్లీజ్, ఆనెస్ట్ ఫీలింగ్. ఐ థింక్ ఎర్రోడ్లో ఉంటారు. బట్ ఐ థింక్ పీపుల్ ఆర్ ఇన్స్పైర్డ్ నౌ టు లాఫ్ అట్ దెమ్సెల్వ్స్. అండ్ ఐఎమ్ వెరీ 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 అంటే చాలా మందికి అసలు ఆ లైన్ అర్థం అవుతుంది. మ్యాన్ అలోన్ సఫర్ సో మచ్ దట్ హీ వాస్ కంపెల్డ్ టు ఇన్వెంట్ లాఫ్టర్. Because without laughter it's very difficult for us to take all the problems what we are facing, what we go through in the course of our lives. A depression, idi and guilt, one ఉంటాయి. But on average if you see, when your interaction తో మీరు స్మైల్స్, లాఫ్టర్ అనేది maximum ఉంటుంది మీ లైఫ్లో. when you're interacting with people, right, మీ కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, all of us we keep laughing and making jokes. ఎక్కడ బుక్లో రాయటం లేకపోతే టీవీలో వస్తూ ఉంటుంది. సో లాఫ్టర్ బికమ్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ టు బ్యాలెన్స్ ద ట్రాజడీస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్. సో ఐ థింక్ ఇట్స్, ఎందుకంటే అవన్నీ కూడా మనం సెల్ఫ్ క్రియేట్ చేసుకున్నాం. సో లాఫ్టర్ ఆల్సో సెల్ఫ్ క్రియేటెడ్ లైక్ దట్ యాజ్ ఎ బ్యాలెన్స్. వన్ సెల్ఫ్ క్రియేషన్ వర్సెస్ అనదర్. బట్ ఇన్స్టింక్టివ్ గా ఉండే ఎమోషన్స్ ఆర్ ఆల్ ప్యూర్. అదే కదా, హి వాస్ కంపెల్డ్ టు ఇన్వెంట్ లాఫ్టర్. అంటే గత్తి లేక సృష్టించాడు. And this line was taught by a man who never laughed. It is, I don't have any because Nietzsche he was a very ill health man. I mean, he was a very unhealthy man. He had lots of migraine headaches and all that. How he could have thought about humor అనేది నాకు biggest. అది కూడా స్వానుభవం లేకుండా అదే. Yeah, but again philosophers are observers, not that they might do it themselves. Right. But I wonder how he felt not being able to laugh. See, he died at the age of 42. Yeah. And I think almost last 7 years he was almost, what do you call, insane. I mean, he lost his sight. Oh God. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.